వంట రుచిగా ఉండాలంటే అందులోకి కాసింత వంట నూనె ఉండాల్సిందే. అయితే నూనె కోసం మార్కెట్కి వెళ్తే చాలు, అక్కడ సన్ఫ్లవర్, గ్రౌండ్నట్, రైస్ బ్రాన్, ఆలివ్ ఆయిల్ అంటూ అనేక రకాల బ్రాండ్లు మనల్ని గందరగోళానికి గురిచేస్తూ ఉంటాయి. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ భయాల మధ్య అసలు మన ఒంటికి ఏ నూనె మంచిదనే ప్రశ్న ప్రతి ఇల్లాల్ని వేధిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు వాడిన వేరుశెనగ, నువ్వుల నూనెలు మంచివా లేక ఆధునిక రిఫైన్డ్ ఆయిల్స్ మంచివా? అసలు ఏ నూనెలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? ఏ వంటకానికి ఏ నూనె వాడితే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది? వంట నూనెల వెనుక దాగున్న నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన వంటింట్లో పోపు పెట్టాలన్నా, పకోడీ వేయాలన్నా నూనె లేనిదే నడవదు. కానీ రుచి కోసం మనం వాడుతున్న ఈ వంట నూనె మన గుండె పాలిట ఎముడిగా మారుతోందా అంటే అవును అనేదే నిపుణుల సమాధానం. రంగురంగుల ప్యాకెట్లలో దొరికే రిఫైన్డ్ నూనెలు మన వంటింటి నుంచి గుండె రక్తనాళాలకు చేరి వాటిని నిశ్శబ్దంగా మూసేస్తున్నాయి. గుండెకు రక్తాన్ని చేరవేసే కరోనరీ ధమనుల్లో చెడు కొవ్వు పేరుకుపోవడమే గుండె జబ్బులకు మూలం. అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం మన దగ్గర పెరుగుతున్న గుండెపోటు కేసుల్లో దాదాపు 40% మనం వాడే నాణ్యత లేని, మితిమీరిన వంట నూనెలే ప్రధాన కారణం. ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే మార్కెట్లో దొరికే కొన్ని నూనెలను అధిక ఉష్ణోగ్రత వద్ద రిఫైన్ చేసినప్పుడు వాటిలోని పోషకాలన్నీ హరించుకుపోయి అవి కేవలం రసాయనాల ద్రవాలుగా మారుతున్నాయి. అందుకే ఈ వంట నూనెల విషయంలో అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. వంట నూనె అనేది చేసే పనిని బట్టి అన్నమాట. ఒక వ్యక్తికి ఎక్కువ కష్టపడే పని అంటే హెవీ వర్కర్ అనుకోండి, వాళ్ళు 6 to 8 స్పూన్స్ తీసుకోవచ్చు రోజుకి. అదే సెడెంటరీ వర్కరు, కూర్చొని పనిచేసే వాళ్ళు అనుకోండి, రోజుకి 4 నుంచి 6 స్పూన్స్ వంట నూనె అనేది వాడచ్చు. సో ఎందుకంటే వంట నూనె అంటే అది కొవ్వు పదార్థం, ఫ్యాట్స్ అన్నమాట. 1 గ్రాము ఫ్యాట్ 9 కిలోకాలరీస్ ఎనర్జీ ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అదే 1 గ్రామ్ ప్రోటీన్ అయితే 4 కిలోకాలరీస్ ఇస్తుంది. సో డబుల్ ఇస్తుంది కాబట్టి కొవ్వు పదార్థం అనేది 9 కిలోకాలరీస్ ఇస్తుంది కాబట్టి 1 గ్రాము తక్కువ మోతాదులో ఎప్పుడు కూడా ఫ్యాట్ అనేది తీసుకోవాలి. ఈ వంట నూనెలు అనేది ఈ వాళ్ళ మోతాదుని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి అమౌంట్ అనేది తీసుకోవాలన్నమాట. వంట నూనెలు అనేవి కొవ్వు పదార్థాలు కాబట్టి అవి ఖచ్చితంగా మితంగా వాడాలి. ఎస్పెషల్లీ వీటిల్లోనూ మనం చెప్పుకున్నట్టు కొవ్వు పదార్థాలు అని చెప్పుకున్నాం కదండి, అందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. హెల్దీ ఫ్యాట్స్ మనము కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా అది మన శరీరానికి మేలు చేస్తుంది అనమాట. కానీ అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే, సన్ఫ్లవర్ ఆయిల్ చాలా ఎక్కువగా వాడుతుంటారు. సన్ఫ్లవర్ ఆయిల్ అనేది హెల్దీ కాదు. తర్వాత చాలామంది కాటన్ సీడ్ ఆయిల్ వాడతారు. కాటన్ సీడ్ ఆయిల్ కూడా మంచిది కాదు. తర్వాత అన్హెల్దీ ఫ్యాట్స్లోనే ట్రాన్స్ ఫ్యాట్స్ అని, సాచురేటెడ్ ఫ్యాట్స్ అని వాడుతుంటారు. అవి టోటల్గా అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ఊబకాయం వస్తుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ క్యాలరీస్ ఇస్తాయి కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఒబెసిటీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్యాటీ లివర్ అంటాము, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఎక్కువ మోతాదులో అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవటం వలన ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో హెల్దీ ఫ్యాట్స్ అయితే తగు మోతాదులో తీసుకోవచ్చు, అన్హెల్దీ ఫ్యాట్స్ జోలికి వెళ్ళకూడదు. అవి తీసుకోవటం వలన మన ఆర్గన్స్ అన్నీ కూడా, ఎస్పెషల్లీ హార్ట్, లివరు ఖచ్చితంగా అవి ఎఫెక్ట్ అయిపోయి తర్వాత ఎథెరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగటానికి వీలవ్వదు. అవి సన్నబడిపోతాయి, నేరోయింగ్ ఆఫ్ ఆర్టరీస్ అంటారు, దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే కొవ్వు పదార్థం ఫ్యాట్ అనేది రక్తనాళాల్లో పెరిగిపోవటం వలన వస్తుంది కాబట్టి ఇది మెయిన్ కారణం. అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవటం వలన ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఎక్కువ చూస్తుంటాము. తర్వాత ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తుంటాము. సో అందుకనే అన్హెల్దీ ఫ్యాట్స్ జోలికి వెళ్ళకూడదు. మనం తినే ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్స్ అయి ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు పెద్దలు. నూనె అది ఏదైనా సరే మితిమీరి వాడితే అది మనకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కాస్త నడవగానే ఆయాసం రావడం, ఛాతీలో బరువుగా అనిపించడం, ఊబకాయం, ఫ్యాటీ లివర్ వంటివన్నీ మొదలవుతాయి. ఇవన్నీ మన వంట నూనె మార్చాలనే దానికి హెచ్చరిక సంకేతాలే.
వీటిని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం, చివరికి బైపాస్ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ దాకా పరిస్థితి వెళుతుంది. అయితే వంట నూనెల చుట్టూ ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. లైట్గా ఉండే నూనెలు, కొలెస్ట్రాల్ ఫ్రీ అని లేబుల్ వేసిన నూనెలు గుండెకు చాలా మంచివని ప్రకటనలు చూసి నమ్ముతాం. కానీ వాస్తవం ఏంటంటే మొక్కల నుండి తీసే ఏ వంట నూనెలోనూ సహజంగా కొలెస్ట్రాల్ ఉండదు. అది కేవలం మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమే. అలాగే ఒకసారి వాడిన నూనెను పదే పదే మరిగిస్తే అందులో ట్రాన్స్ ఫ్యాట్స్, క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలు విడుదలవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. సన్ఫ్లవరు, గ్రౌండ్నట్, ఆలివ్ ఆయిల్లో ఏది మంచి నూనె అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. మనం చూస్తే గ్రౌండ్నట్స్, ఆలివ్ ఆయిల్లో ఎక్కువ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సన్ఫ్లవర్లో ఏంటంటే సన్ఫ్లవర్ అనేది ఎక్కువ వాడకపోవటమే మంచిది. ఎందుకంటే దాంట్లో ఎక్కువ మనం చెప్పాలంటే ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. అవి అంత హెల్దీ కాదు. సో సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఎక్కువ వాడకూడదు. సో వీటిల్లో చూస్తే ఆలివ్ ఆయిల్ మంచిది, తర్వాత జింజలీ ఆయిల్ అంటే నువ్వుల నూనె మంచిది, తర్వాత మస్టర్డ్ ఆయిల్ అంటారు, ఆవ నూనె మంచిది, తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్ మంచిది. తర్వాత ఇంకా చూస్తే మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్లోనూ నెయ్యి, బటరు ఇవి కూడా చాలా మంచివండి. జనరల్గా ఏంటంటే ఒక అపోహ వచ్చేసింది, నెయ్యి వాడటం మంచిది కాదు, బటర్ వాడటం మంచిది కాదని. కానీ రోజులో ఎంతో కొంత గీ కానీ బటర్ కానీ మన డైట్లో, మన ఆహారంలో ఆ యొక్క హెల్దీ ఫ్యాట్స్ కనుక మనము యాడ్ చేసుకుంటే చాలా మన శరీరానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే పాతకాలంలో కూడా గీ చాలా ఎక్కువ వాడేవాళ్ళు. ఇప్పుడంతా గీ మంచిది కాదని ఆపించేయటం మూలాన ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి తప్ప తక్కువైందైతే ఏమీ లేదు. సో మన మంచి నెయ్యి, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఎవ్రీడే 2-3 స్పూన్స్ గీ వాడటం మూలాన చాలా మంచిది. హార్ట్కి మంచిది, లివర్కి మంచిది, ఎవ్రీ ఆర్గన్కి, బ్రెయిన్కి కూడా చాలా మంచిది. ఆయిల్స్ అనేవి మారుస్తూ వాడటం మూలాన మనకి అన్ని రకాల పోషకాలు డిఫరెంట్ సీడ్స్ నుంచి వస్తాయి, డిఫరెంట్ ఆయిల్స్ నుంచి వస్తాయి అన్నమాట. సో మార్చి వాడుకోవటం మంచిది. బట్ ఏదైనా కూడా మార్చి వాడినా ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఈ చెప్పిన మోతాదులోనే యూస్ చేయాలి. అది నేను చెప్పింది నార్మల్ పర్సన్కి. ఒకవేళ కనుక హార్ట్ పేషెంట్ లేకపోతే ఇంకేదైనా డిసీజెస్ ఉన్న ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ అయితే కనుక, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక రోజుకి 4 స్పూన్స్ దాటకుండా వాడితే మంచిది. అదే నార్మల్ పర్సన్కి అయితే 4 to 6 స్పూన్స్ వాడుకోవచ్చు. చాలా అవగాహన అవసరం అండి. ఎందుకంటే వంట చేసేస్తాము ఆయిల్ వేసి చాలామంది. బట్ చాలాసార్లు ఏం చేస్తారంటే ఆ ఆయిల్ని రీయూజ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా కొంతమంది రీయూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ చేతులతో నూనె పడేయలేక 2-3 సార్లు వాడతారు. అదే అవుట్ సైడ్ అయితే ఆ ఆయిల్ని ఎన్నిసార్లు రీయూజ్ చేస్తారో మనకి లెక్కే లేదు. సో ఇంట్లో అయినా కూడా ఆ ఆయిల్ని ఎక్కువసార్లు రీయూజ్ చేయకూడదు. మెయిన్ ఎస్పెషల్లీ హై హీట్లో కుక్ చేసే ఫుడ్ ఐటమ్స్ చాలా తక్కువ కుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నూనెలో వేయించే వాటికి పూరి అవ్వచ్చు, గారె అవ్వచ్చు, వడ అవ్వచ్చు, అవి కుక్ అవ్వడానికి హై టెంపరేచర్స్లో, హై హీట్లోనూ ఆయిల్ అనేది అది మరుగుతూ ఉంటుంది. అలా హై హీట్లో మరిగిన ఆయిల్స్తో చేసిన ఫుడ్ ఐటమ్స్ అనేవి హెల్దీ కాదు. సో ఎప్పుడో వన్స్ ఇన్ అకేషనల్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా మాత్రము ఇంట్లోనూ హై హీట్లో కుక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకోకూడదు. రీయూజ్ చేసిన ఆయిల్స్ మాత్రము వాడకూడదు. మన ఆరోగ్యానికి ఏ వంట నూనె అమృతం లాంటిది? భారతీయ పోషకాహార సంస్థ పరిశోధనల ప్రకారం ఏ ఒక్క నూనె కూడా 100% పరిపూర్ణమైనది కాదు. అందుకే మన పెద్దలు కాలానికి అనుగుణంగా నూనెలను మార్చేవారు. డీప్ ఫ్రై చేయడానికి ఎక్కువ స్మోక్ పాయింట్ ఉండే వేరుశనగ నూనె, నువ్వుల నూనె లేదా తవుడు నూనె అద్భుతంగా పనిచేస్తాయి. పచ్చళ్ళు, తాలింపులకు ఆవ నూనె లేదా కొబ్బరి నూనె మేలు చేస్తాయి. అయితే కెమికల్స్తో శుద్ధి చేసిన రిఫైన్డ్ నూనెల కంటే గానుగ ద్వారా తీసిన కోల్డ్ ప్రెస్డ్ లేదా కచ్చా గానుగ నూనెలు శరీరానికి సంజీవని లాంటివి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విదేశీ ఆలివ్ ఆయిల్ కంటే మన దేశవాళీ వేరుశనగ, నువ్వుల నూనెల్లోనే గుండెకు మేలు చేసే కొవ్వులు సమృద్ధిగా ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇక వంట నూనెలను మార్చి వాడటం మేలు. నెలకు ఒక వ్యక్తికి 1/2 లీటర్ నూనెకు మించకుండా చూసుకోవాలి. అప్పుడే వంట నూనెతో సమస్యలు తక్కువగా